ప్రీవియస్ సెషన్స్లో మీరు అడ్జస్ట్మెంట్ లేయర్స్ ప్లస్ మాస్క్స్ యూజ్ చేసి ఒక ఇమేజ్కి ఏ విధమైన ఎఫెక్ట్స్ పెట్టాలో చూశారు. మరి ఈ అడ్జస్ట్మెంట్ లేయర్స్ మాస్క్స్ ఎక్కువ ఉన్నట్లయితే ఫైల్ సైజ్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. మరి ఫైల్ సైజ్ ఇంక్రీజ్ కాకుండా ఒక వర్కింగ్ సెషన్లో మాత్రం మీరు ఆ యొక్క ఇమేజ్కి డిఫరెంట్ ఎఫెక్ట్స్ని పెట్టేదానికి అంతా ఫైనలైజ్ చేసుకున్న తర్వాత సేవ్ చేసేదానికి, అంటే వితౌట్ లేయర్స్, వితౌట్ ఇంక్రీజింగ్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్ అనమాట. దానికి హిస్టరీ బ్రష్ని, స్నాప్ షాట్స్ని మనం యూజ్ చేయబోతున్నాం. మరి ఒక ఇమేజ్ని తీసుకోండి. ఇది ఒరిజినల్ ఇమేజ్. మరి ఇప్పుడు ఈ యొక్క ఇమేజ్కి ఇక్కడ హిస్టరీ అని తీసుకుంటున్నాను. మరి బై డిఫాల్ట్ సింగిల్ స్నాప్ షాట్ స్టార్టింగ్లో వస్తుంది. మరి ఇప్పుడు నెంబర్ ఆఫ్ అదర్ స్నాప్ షాట్స్ మనం ఈ యొక్క ఇమేజ్ని అడ్జస్ట్ చేయడం ద్వారా తీసుకొస్తాం. అడ్జస్ట్మెంట్స్, హ్యూ, సాచురేషన్ తీసుకున్నాను. ఇక్కడ ఈ యొక్క ఇమేజ్ని, దాని యొక్క కలర్ని హ్యూ చేంజ్ చేశాను. ఓకే. ఇప్పుడు దీనికి ఒక స్నాప్ షాట్ తీయండి. ఇక్కడ స్నాప్ షాట్ అనే ఐకాన్ ఉంది. స్నాప్ షాట్ వచ్చింది. ఒరిజినల్ ఇది. రెండవ స్నాప్ షాట్ ఇది. మరి నెక్స్ట్ మళ్ళీ ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్, అగైన్ హ్యూ, సాచురేషన్ సెలెక్ట్ చేసుకొని ఈసారి మీరు ఇట్లా అడ్జస్ట్ చేయండి. ఓకే. అగైన్ క్రియేట్ వన్ మోర్ స్నాప్ షాట్. సో ఒరిజినల్ ఇది, తర్వాత రెండు స్నాప్ షాట్స్ క్రియేట్ అయి ఉన్నాయి. మరి ఇప్పుడు ఇది ఒరిజినల్కి వీటిల్ని సోర్స్గా తీసుకొని ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అనేటివి చేయొచ్చు అనమాట. మరి దానికి హిస్టరీ బ్రష్ని సెలెక్ట్ చేస్తాం. హిస్టరీ బ్రష్కి ఇక్కడ సైజ్ కూడా మీరు ఎంత కావాలో అంత ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత హిస్టరీ యొక్క స్టేటస్ ఇక్కడ వస్తూ ఉంటుంది. మ్యాక్సిమం మీకు బై డిఫాల్ట్ 20 హిస్టరీ స్టేట్స్ అనేటివి ఇక్కడ వస్తాయి. మరి ఫస్ట్ నేను ఈ ఇమేజ్కి దీన్ని సోర్స్గా తీసుకుంటున్నాను, ఫస్ట్ స్నాప్ షాట్ని. ఓకే. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒరిజినల్ స్నాప్ షాట్ ఎలా ఉంది, ఇలా ఉంది. మరి దీనికి సోర్స్ని దీనిగా సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ ఈ యొక్క ఇమేజ్ని నేను ఇమేజ్ పైన ఇట్లా డ్రా చేస్తున్నాను. దీన్ని సోర్స్గా తీసుకొని ఆ యొక్క ఇమేజ్ కలర్ని ఇట్లా చేంజ్ చేస్తున్నాం. చూడండి. ఓకే. ఇప్పుడు సెకండ్ స్నాప్ షాట్ని తీసుకొని సోర్స్గా ఒరిజినల్ ఇమేజ్ని ఈ సెకండ్ పిక్చర్ దగ్గర ఇట్లా చేస్తున్నాం. సో ఎప్పుడైతే మీరు ప్రతిసారి ఇక్కడ క్లిక్ చేస్తారు, ప్రతి క్లిక్కి కూడా ఇక్కడ కొత్త హిస్టరీ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఫైనల్గా మీకు వచ్చిన పిక్చర్ ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఫైనల్గా వచ్చిన పిక్చర్ ఇదనమాట. ఓకే. ఆ విధంగా మీరు నంబర్ ఆఫ్
స్నాప్షాట్స్ని తీసుకొని ఈ యొక్క హిస్టరీ బ్రష్ ద్వారా ఈ స్నాప్షాట్స్ని సోర్స్గా తీసుకొని ఒరిజినల్ని మీరు మాడిఫై చేసి ఫైనల్గా సేవ్ చేసుకోవచ్చు. వన్స్ సేవ్ చేసిన తర్వాత ఈ హిస్టరీస్ ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఈ స్నాప్షాట్స్ ఇవేమీ ఉండవు. ప్రస్తుతం వర్క్ చేస్తున్న సెషన్స్ మాత్రమే ఇవి వర్క్ అవుతాయి. సో ఈ అడ్జస్ట్మెంట్ లేయర్స్ ఇవన్నీ లేకుండా ఈ యొక్క పిక్చర్ యొక్క సైజుని మనం తగ్గించవచ్చు అన్నమాట. ఓకే.